నమస్తే బ్రదర్. నమస్తే సార్. రాష్ట్రంలో పోలింగ్ ఎలా జరిగింది? అంతా ప్రశాంతంగా జరిగిందండి? ప్రశాంతంగా జరిగిందండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు, పోలీసు సిబ్బంది గారు నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన టెంట్లు వేశారు. నెక్స్ట్ వీల్ చైర్స్ కూడా ఇచ్చి ప్రజలకి వాటర్ సౌకర్యం కూడా ఇచ్చారు. అలాగే మరి ముసలి వాళ్ళకి అందరికీ వీల్ చైర్స్ అన్ని ఏర్పాట్లు చేశారా? చేశారు సార్. పోలీసులు కూడా నిష్పక్షంగా పనిచేశారండి. అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? జగన్ కండి. ఎందుకండి? జగన్ విలేజ్ క్లినిక్లు కానీ, రైతు భరోసా కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, నెక్స్ట్ ఆడవాళ్ళకి చేయూత, నెక్స్ట్ పెన్షన్, వాళ్ళందరూ పెన్షన్ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముసలి వాళ్ళు కానీ జగన్కి ఓటేశారని ఆ యొక్క నిర్ణయం అండి. అలాగే మరి రాష్ట్రంలో పోలింగ్ అయిపోయింది కదా, ఎవరు అధికారంలో రాబోతున్నారు? జగన్. ఎందుకండి? జగన్ చేసిన మంచి పనులకి, నెక్స్ట్ రైతులకి 16,000 15,000 ఇవ్వడం, నెక్స్ట్ ముసలి వాళ్ళకి 3,000 పెన్షన్ ఇవ్వడం, నెక్స్ట్ ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడం, అందువల్ల ప్రతి వాళ్ళు జగన్కి ఓటేశారని నా నిర్ణయం. అలాగే మరి నాడు నేడు కింద స్కూల్స్ అన్ని బాగు చేశారు, ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు అన్నారు. అవి అంటే నిజం అంటారా? నిజమండి. నేను చదువుకున్న టైంలో ఒక స్కూల్లో ఒక బాత్రూమ్ కూడా ఉండేది కాదు. నెక్స్ట్ ఇవాళ బాత్రూమ్స్ కానీ, స్కూలు కానీ ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ నారాయణ చైతన్య లాగా గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేశారు. అది చూడండి ఒకసారి. అలాగే మరి వాలంటీర్ వ్యవస్థ వల్ల, సచివాలయం వ్యవస్థ వల్ల మీకు అంతా మంచి జరిగిందా? ప్రజలందరికీ మంచి జరిగిందండి. ఒక క్యాష్ ఇన్కమ్ చేయాలనుకున్న మండల ఆఫీస్కి వెళ్ళారండి. ఇవాళ ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి చక్కగా కూర్చొని వాళ్ళు పిలిచి అడిగితే చాలు, వాళ్ళు చేస్తానని డైరెక్ట్ గా వాలంటీర్ వ్యవస్థ కూడా దగ్గర నుండి చేస్తున్నారండి. ఫైనల్ గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? జగన్కి 175 సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ అండి.